తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరులోని టౌన్ హాలులో ఈ నెల 28న బీదర్ రమణయ్య స్మారక సాహితీ అవార్డు ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు ఆనంద్ తెలిపారు. ఈ అవార్డును సినీ రచయిత వెన్నెలకంటి శశాంక్కు ఇవ్వనున్నట్లు చెప్పారు. నెల్లూరులోని టీవీఎస్ కళ్యాణ్ సదన్లో కళాంజలి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు అనంత్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28న టౌన్ హాల్లో బీదర్ రమణయ్య స్మారక సాహితీ అవార్డును సినీ రచయిత వెన్నెలకంటి శశాంక్కు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సంస్థ నాయకులు బివి శర్మ, ఆంజనేయులు, విశ్వనాథం, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రత్యేకతతో సంచరించుకుని వినూతమైన కొత్త పాటలు అంటే కొత్త పాటలు అంటే ఘంటసాల గారు ఎప్పుడూ పాడినటువంటి పాటల్ని ప్రముఖ గాయకులు శివప్రసాద్ గారు మరియు పాడుతా తీయగా సింగర్స్ సర్వేపల్లి శ్రేయ తదితరులచే అద్భుతమైన సంగీత విభాగం ఉంటుంది. కళాంజలికి గత 24 సంవత్సరాల నుంచి మీరు ఎలా అయితే సహకరిస్తున్నారో, మీడియా అయితే పత్రికా ప్రతినిధులు అయితే వాళ్ళందరూ ఎప్పట్లాగే మాకు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. సంక్షేమ హాస్టల్స్ లో చదివే విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున అన్నారు. సమస్యల పరిష్కారం కోసం జనవరి 6న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలంటూ పలుమార్లు ఆందోళనలు చేపట్టినా సర్కారు పట్టించుకోకపోవడం అన్యాయమని పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు మల్లికార్జున అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జనవరి 6న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో పీడీఎస్యూ కార్యకర్తలు సునీల్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ పరిధి హౌసింగ్ బోర్డు కాలనీలోని బీసీ బాలికల గురుకుల పాఠశాల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని ఎన్ఎస్యూఏ జిల్లా అధ్యక్షులు అంజయ్య కోరారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హాస్టల్ వద్ద ధర్నా చేపట్టారు. బీసీ బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హౌసింగ్ బోర్డు కాలనీలోని హాస్టల్ వద్ద ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు అంజయ్య మాట్లాడారు. బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సుమారు 150 మంది బాలికలు చదువుతున్న పాఠశాలలో కనీసం సరైన తరగతి గదులు, మరుగుదొడ్లు, కరెంటు సదుపాయాలు లేవన్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు హరిబాబు, విజయ్, మనోజ్ కుమార్, శివశంకర్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఒకటే అడుగుతా ఉన్నాం జిల్లా అధికారులని. ఈరోజు ఈ భవనానికి దాదాపు 32,000 కడతా ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి కూడా 52,000 కడతా ఉన్నారు. ఇంత డబ్బు కడతా ఇక్కడ పిల్లలు చదువుతున్న 140 మంది 6-7 తరగతుల వాళ్ళకి, బీసీ వాళ్ళకి సంబంధించి పిల్లకాయలకి సరైన వసతులు లేక, చుట్టుపక్కలంతా చూసినా కూడా పందులు, కాలువలు, లోపల కనీసం రూములు లేక, బాత్రూములు లేక, సరైన సదుపాయాలు అందక చాలామంది అనారోగ్యానికి గురికడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఎన్ఎస్యూ తరపున ఖండిస్తా ఉన్నాం. భారతరత్న అవార్డును శ్రీమతి సావిత్రిబాయి పూలేకి ఇవ్వాలని పూలే కార్యాలయ వ్యవస్థాపకురాలు మల్లి నిర్మల అన్నారు. పూలే కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరంలోని ట్రంక్ రోడ్లో ఉన్న మహాత్మా పూలే కార్యాలయంలో వ్యవస్థాపకురాలు మల్లి నిర్మల విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తూ సావిత్రిబాయి విద్యనే ఆయుధంగా చేపట్టిందని తెలిపారు. అటువంటి సావిత్రిబాయి పూలేకి భారతరత్న ఇచ్చేలా కృషి చేయాలని తెలిపారు. కోసం పాటుపడుచున్న విధంగా ఆమె ఆనాడే మహిళలందరూ కూడా చదువుకోవాలి అని తపన పడేటువంటి ఆ మహనీయుల దంపతులు ఏ లోకానున్నా కూడా వారు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, బడుగు బలహీన వర్గాలు అందరూ అత్యుత్తమ స్థానాలకి రావాలి అని కోరుకున్నటువంటి ఆ దంపతులకు మా బీసీలందరం కూడా మేము రుణపడి ఉంటాం. సావిత్రిబాయి పూలే గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి మన భారత ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. విద్యా సంస్థల బస్సులు, ఆటోల ఫిట్నెస్ లను పరిశీలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు హాజీ కోరారు. నెల్లూరులో ఆర్టీఓను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. నెల్లూరులో ఆర్టీఓ పూర్ణచంద్రరావును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఫిట్నెస్ లేని బస్సులు, ఆటోలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రావణ్, హరికృష్ణ, సురేష్, మన్సూర్, తేజ, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో స్కూల్ బస్సు మరియు ఆటో
ఢీకొట్టడం జరిగింది. 3 విద్యార్థులు చనిపోయారు. దాని తర్వాత కూడా ఇప్పటివరకు అధికారులు స్పందించకపోగా ఏ బస్సు ఏ ప్రైవేట్ స్కూల్ వాహనాలను కానీ ఇప్పటివరకు ఎవరు తనిఖీ చేయడం లేదని చెప్పి మేము ఈరోజు ఆర్టీఓ గారికి చెప్పడం జరిగింది. వెంటనే ఆర్టీఓ గారు మేము త్వరలోనే అన్ని ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు సంబంధించిన బస్సుల్ని తనిఖీలు చేస్తాం, ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయో వాటన్నిటిని కూడా సీజ్ చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులకి ఆర్టీఓ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. అది మహాప్రళయం, ఊహించని ఉత్పాతం, ఉవ్వెత్తిన ఎగసిపడిన సాగర కెరటం, ఆసియా దేశాలను కోలుకోలేని విధంగా కకావికలం చేసిన మహోపద్రవం, లక్షలాది మందిని పొట్టన పెట్టుకున్న పెను విషాదం, అదే సునామీ ఉపద్రవం. ప్రపంచాన్ని వణికించిన ఈ కడలి కల్లోలానికి నేటితో దశాబ్దం. దీనిపై ఏసీఎన్ అందిస్తోంది ప్రత్యేక కథనం. సునామీ ఆసియా దేశాలకు వణుకు పుట్టించిన మహోపద్రవం. 2004 డిసెంబర్ 26వ తేదీ ఉదయం సంభవించిన ఈ కడలి కల్లోలానికి నేటితో 10 ఏళ్లు. ఎక్కడో సుమత్రా దీవుల్లో సంభవించిన ఈ ప్రళయం ఆసియా దేశాలపై ఉవ్వెత్తున ఎగిసిపడింది. 2 లక్షల మందికి పైగా పొట్టన పెట్టుకుంది. ఎందరినో క్షతగాత్రులుగా మిగిల్చింది. ఇండోనేషియా సమీపంలోని సుమత్రా దీవుల్లో సాగర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. 9.3గా నమోదైన ఈ భారీ భూకంపం మూలంగా బంగాళాఖాతంలో ప్రళయం సంభవించింది. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆసియా దేశాల తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఇండోనేషియా, శ్రీలంక, థాయిలాండ్, భారతదేశాలు ఈ సునామీ దాటికి కకావికలమయ్యాయి. ఊహించని ఈ ఉత్పాతంతో తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు భీతావహులైనారు. ఉదయం 6 గంటల సమయంలో సుమత్రా దీవుల్లో సంభవించిన ఈ ప్రళయం 2 గంటల వ్యవధిలో అన్ని దేశాలను తాకింది. సుమత్రా దీవులకు సమీపంలోని ఇండోనేషియా, అండమాన్ నికోబార్ దీవులు, మాల్దీవులు కకావికలమయ్యాయి. సమీపంలోని దేశాలే కాదు, మన దేశంతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియా, మయన్మార్ దేశాల తీర ప్రాంతాలు కూడా శ్మశానాలను తలపించాయి. ఉదయం తీరంలో ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా రాకాసి అలలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. సుమారు 100 అడుగుల ఎత్తులో ఉవ్వెత్తున ఎగిసిపడిన కెరటాలు తీర ప్రాంతాన్ని కకావికలం చేశాయి. మన దేశానికి సంబంధించి అయితే సునామీ ఉపద్రవం తమిళనాడు రాష్ట్రం నుండి మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. తమిళనాడులో పర్యాటక ప్రదేశాలైన కన్యాకుమారి, మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్ ప్రాంతాలు రూపురేఖలను కోల్పోయాయి. సుమారు 4 గంటల పాటు తీరంలో రాకాసి అలలు ఎగసిపడ్డాయి. ఈ కడలి కల్లోలానికి వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతయ్యారు. తెప్పలతో పాటు పెద్ద పెద్ద బోట్లు దూదిపింజల్లా మారి తీరానికి కొట్టుకొచ్చాయి. మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. పర్యాటకులకు అదే ఆఖరి చూపైంది. ఓడరేవులు పూరి గుడిసెల్లా కొట్టుకుపోయాయి. రక్షణ దళ సిబ్బంది సాగరంలో చిక్కుకున్న కొంతమందిని మాత్రం హెలికాప్టర్ల ద్వారా రక్షించగలిగారు. పాండిచ్చేరి, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, మన రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. కడలి కల్లోలం మూలంగా తీర ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. ఎక్కడ చూసినా శవాలే, గుర్తుపట్టలేనంతగా గుట్టలు గుట్టలుగా మృతదేహాలు. ఎవరిని కదిలించినా కడుపు కోత వేదనలే.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మరికొందరు పరుగులు. ప్రభుత్వాలు ఏమీ చేయలేని పరిస్థితులు, చేసేది లేక మూకుమ్మడి ఖననాలు, కళ్ళు చెమర్చే వేదనలు ఆవేదనలు. ఇవి సునామీ మిగిల్చిన గుర్తులు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.